హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. చూసుకుంటే మనకు కేవలం ఈమెయిల్ చేస్తే జాబ్ అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. ఈమెయిల్తో జాబ్ అప్లై చేసే అవకాశం అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయితే కనుక నెలకు 31,000 అయితే జీతం వస్తుంది. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. లెట్ us గెట్ ఇన్ టు ద అఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ నుంచి అఫీషియల్గా రిలీజ్ అవ్వడం జరిగింది. వచ్చేసి మనకు నోటిఫికేషన్ వచ్చేసి డ్యూరేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ చూసుకుంటే మనకు అప్ టు 19 జూలై 2026 వరకు అయితే ప్రాజెక్ట్ ఉండడం జరుగుతుంది. ఇది ప్రాజెక్ట్ బేస్డ్ నోటిఫికేషన్. ఇది వచ్చేసి మనకు ప్రాజెక్ట్ అసోసియేట్గా అయితే నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఉండడం జరిగింది. నేచర్ ఆఫ్ ది పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే టెంపరీ ఉండడం జరుగుతుంది. ఇనిషియల్గా నెంబర్ ఆఫ్ పొజిషన్స్ చూసుకుంటే మనకు 3 వేకెన్సీస్ అయితే ఉంటున్నాయి. సో మనకు టెన్యూర్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే ఇనిషియల్లీ వచ్చేసి ఒక 1 year అయితే ఉంటుంది. తర్వాత ఎక్స్టెన్షన్ అయితే అప్ టు ప్రాజెక్ట్ డెడ్ లైన్ వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తారు. 19 జూలై 2026 వరకు అయితే మీకు డోకా అనేది ఉంటుంది స్టూడెంట్స్. అలాగే పర్ఫార్మెన్స్ విల్ బి రివ్యూడ్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 6 months సర్వీస్ టు డిసైడ్ సూటబిలిటీ ఆఫ్ ఫర్దర్ యాక్షన్ అనమాట. సో మిమ్మల్ని రిటెన్షన్ చేయాలనుకుంటే కనుక మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మిమ్మల్ని రిటెన్షన్ చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్లోకి వెళ్ళిపోతే కనుక మనకు ఫస్ట్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 60% మార్క్స్తో బీఈఆర్ బీటెక్ చేసిన అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. అది వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్కి సంబంధించిన అభ్యర్థులందరూ అప్లై చేయండి. అలాగే ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 28 సంవత్సరాలు అయితే ఎక్సీడ్ అవ్వద్దు. యాజ్ ఆన్ 31st August క్లియర్గా మెన్షన్ చేశారు. ఎన్రోల్మెంట్స్ చూసుకుంటే శాలరీ 31,000 per month అయితే రావడం జరుగుతుంది. ప్లస్ హెచ్ఆర్ఏ ఫర్ దోస్ హ్యావింగ్ నెట్ గేట్ క్వాలిఫైడ్ అండ్ 25,000 per month ప్లస్ హెచ్ఆర్ఏ ఫర్ దోస్ హూ డోంట్ హ్యావ్ గేట్ అనమాట. వచ్చేసి 31,000 అయితే ఎవరైతే గేట్ పాస్ అయ్యి నెట్ పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళకు రావడం జరుగుతుంది. గేట్ లేకుండా వితౌట్ నెట్ లేకుండా వాళ్ళకు 25,000 అయితే శాలరీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ బి కనుక చూసుకుంటే మనకు టెంపరీ ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటుంది. విల్ పోస్టెడ్ న్యూ ఢిల్లీ 1 వేకెన్సీ ఉండడం జరిగింది. దీనికి కూడా మనకు ఫస్ట్ క్లాస్ డిగ్రీ పాస్ సరిపోతుంది. 60% ఉంటే బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 28 years అయితే ఎక్సీడ్ అవ్వదు. మ్యాక్సిమం శాలరీ చూసుకుంటే 31,000 అయితే రావడం జరుగుతుంది. ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు. గేట్ ఉన్న వాళ్ళకి, లేని వారికి వచ్చేసి 25,000 శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ సి చూసుకుంటే టెంపరీ ప్రాజెక్ట్ పైన సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ క్లాస్ 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలా ఇన్ ఎంఎస్సీ కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్, పాలిమర్ కెమిస్ట్రీ, పాలిమర్ సైన్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ వచ్చేసి 28 years ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోవాలి యాజ్ ఆన్ 31st August 2021. శాలరీ చూసుకుంటే దీనికి కూడా మనకు 31,000 per month అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే గేట్ నెట్ పాస్ అయి ఉన్నారో, లేని వాళ్ళకు 25,000 అయితే శాలరీ ఇస్తారు. నెక్స్ట్ చూసుకుంటే మనకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ చూసుకుంటే ఇది వచ్చేసి టెంపరీ బేస్డ్ ప్రాజెక్ట్ మీద 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. 60%తో మీకు డిప్లొమా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి ఉండాలా. 28 ఏళ్ళు దాటకుండా ఉండాలి ఫ్రెండ్స్. అలాగే శాలరీ చూసుకుంటే 20,000 per month ప్లస్ హెచ్ఆర్ఏ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకు సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ ఉంది స్టూడెంట్స్. వచ్చేసి మనకు టెంపరీ బేస్డ్ మీద తీసుకోవడం జరుగుతుంది. దీనికి వచ్చేసి 1 వేకెన్సీ అవుతుంది. ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే సరిపోతుంది. 60% మార్క్స్తో బీకామ్ చేసి ఉండాలా. అలాగే ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మనకు 28 years ఎక్సీడ్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది. 18,000 శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ వచ్చేసి టెంపరీ బేస్డ్ పైన తీసుకోవడం జరుగుతుంది. దీనికి కూడా ఒక వేకెన్సీ అవుతుంది. ఇది కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలా. ఇన్ బ్యాచిలర్ డిగ్రీ అని చెప్తున్నారు. ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ. ఏజ్ క్రైటీరియా 28 years ఎక్సీడ్ అవ్వద్దు. అలాగే శాలరీ చూసుకుంటే 18,000 per month అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ కన్సల్టెంట్ అనే పొజిషన్ వచ్చేసి టెంపరీగా ఉంది స్టూడెంట్స్. అది కూడా 1 వేకెన్సీ అవుతుంది. దీనికి మాత్రం ఎక్స్పీరియన్స్ అడిగారు. సో ఎక్స్పీరియన్స్ వేకెన్సీని మనము ఇగ్నోర్ చేద్దాం. సో నేచర్ ఆఫ్ వర్క్ కనుక చూసుకుంటే ఫర్ పోస్ట్ 1 to 4 వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ సెన్సర్స్ ఫర్ ఐఓటీ అప్లికేషన్స్, క్యాలిబ్రేషన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సెన్సర్స్, డెవలప్మెంట్ ఆఫ్ సర్క్యూట్స్, పీసీబీస్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సెన్సర్స్ విత్ సర్క్యూట్స్, అలాగే డివైజెస్ ఫర్ ఐఓటీ అప్లికేషన్స్, డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఐఓటీ సెన్సర్స్ అండ్ డివైజెస్, programming and software development for sensor based IoT devices etc. In addition, post to
posted at daily have to coordinate with funding agency and different stakeholders as per the project requirements అనమాట. సో నేచర్ ఆఫ్ వర్క్ ఒక్కసారి మీరు క్లియర్గా చదవండి. నేచర్ ఆఫ్ వర్క్లో ఫిట్ అయితే కనుక మీరు జస్ట్ ఈమెయిల్ అయితే చేయండి స్టూడెంట్స్. ఫర్ ద పోస్ట్ 5 and 6 వచ్చేసి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్షియల్ ప్రొక్యూర్మెంట్ రిక్వైర్మెంట్స్ అది ప్రాజెక్ట్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 5 and 6 వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్లో కానీ ఫినాన్షియల్ ఫీల్డ్లో కానీ మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ద పొజిషన్ 7 వచ్చేసి ఫుల్ టైమ్ కన్సల్టెన్సీ లుక్ ఆఫ్టర్ సూపర్వైజ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫినాన్షియల్ అండ్ ప్రొక్యూర్మెంట్ రిక్వైర్మెంట్స్ అది ప్రాజెక్ట్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అపాయింట్మెంట్స్ వచ్చేసి టెంపరీ ఉంటుంది. ఇనిషియల్గా 1 year అయితే మీకు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఎక్స్టెన్షన్ అయితే చేస్తారు బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశాను. 2026 వరకు అయితే ప్రాజెక్ట్ అయితే ఉంది 100%. ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళదైతే ఎక్స్టెండ్ చేస్తారు 100%. సో మీకు వచ్చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేశాకనే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఎ మెడికల్ సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్ అండ్ ఫామ్ ఏ గవర్నమెంట్ డాక్టర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సివిల్ సర్జన్ స్టూడెంట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు వచ్చేసి మెడికల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కింద ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్లో సివిల్ సర్జన్తో సంతకం పెట్టించుకోవాల్సి ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు రిపోర్ట్ ఫర్ డ్యూటీ యాజ్ మెన్షన్ ఇన్ ద ఆఫర్ నార్మల్లీ విత్ ఇన్ 10 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఆఫర్. నో ఎక్స్టెన్షన్ విల్ బి గివెన్. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్ 10 రోజుల్లో మీరైతే జాబ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వరు స్టూడెంట్స్. ఇక్కడ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు వర్క్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ రిజైనింగ్ ఫ్రమ్ ద పోస్ట్ డ్యూరింగ్ ద కరెన్సీ ఆఫ్ ద ప్రాజెక్ట్ విల్ నాట్ నార్మల్లీ ఎంటర్టైన్డ్ అనమాట. సో మీకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదాకా మీరు 100% మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మధ్యలో వెళ్తా అంటే కుదరదని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. దోస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ మే డౌన్లోడ్ అండ్ టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ ది అప్లికేషన్ ఫార్మాట్. The field in application form signed and affixed with recent photograph. The documents in support of qualification, age, experience shall be scanned and sent as a single PDF to email cmet@cmet.government.in. సో మీరు ఈ cmet.government.in అనే వెబ్సైట్కి వెళ్తే మీకు అనేది ఫార్మేట్ ఏది ఉంటుందో ఫార్మేట్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ దాంట్లో మీరు అన్ని ఫిల్అప్ చేసేసి దాంతోపాటు మీరు రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఒకటి ఎఫిక్స్ చేసి మీ డాక్యుమెంట్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఏజ్ డిసైడ్ చేసే డాక్యుమెంట్, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్, అలాగే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని సింగిల్ PDF ఫైల్లో స్కాన్ చేసి cmet@cmet.gov.in అనే ఈమెయిల్కి మెయిల్ చేయడానికి ట్రై చేయండి. మెయిల్ వచ్చేసి మనకు 31 August 2021 లోపు అయితే పంపిస్తే మీకు అప్లికేషన్ సబ్మిషన్ అయితే అవుతుంది. దోస్ ఆర్ విల్లింగ్ టు అప్లై ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ షల్ అప్లై ఇన్ సపరేట్ అప్లికేషన్ ఫార్మాట్ అనమాట. ఎవరైతే ఒక పొజిషన్ కంటే మిగతా పొజిషన్ కూడా అప్లై చేయాలనుకుంటున్నారో మీరు సపరేట్ అప్లికేషన్ ఫార్మాట్ పెట్టి మెయిల్ చేయండి. ద అప్లికేషన్ నాట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ విత్ సఫిషియంట్ డాక్యుమెంటరీ విల్ బి రిజెక్టెడ్ అని క్లియర్గా చెప్తున్నారు స్టూడెంట్స్. ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ స్క్రీన్డ్ బై ద కమిటీ విల్ బి కన్సిడర్ ఫర్ ఇంటర్వ్యూ అనమాట. సో కమిటీ అనేది స్క్రీన్ చేయడం జరుగుతుంది. ఎవరినైతే స్క్రీన్ చేస్తుందో వాళ్ళనే ఇంటర్వ్యూకి కన్సిడర్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫర్ ఫైనల్ సెలెక్షన్. ఇన్ కేస్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ హై రిటర్న్ టెస్ట్ మే బి కండక్టెడ్. ఒకవేళ అప్లికేషన్స్ ఎక్కువగా వస్తే వాళ్ళని స్క్రీన్ చేయడానికి కమిటీ ఇబ్బంది పడితే కనుక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఏదైనా అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తే మాత్రం ఇబ్బంది అవుతుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆల్ కమ్యూనికేషన్స్ విల్ బీ ఓన్లీ త్రూ ఈమెయిల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఒక యూనిక్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని పెట్టుకొని దాని ద్వారా అప్లై చేయడానికి ట్రై చేయండి. కేవలం ఒక ఈమెయిల్ చేస్తే జాబ్ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. దాని తర్వాత మీ స్క్రీన్ చేసి సెలెక్ట్ అయితే కనుక మీకు ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఈరోజు చిన్న ఎక్స్క్లూసివ్ బైట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇన్ కాంపిటేటివ్ బైట్స్ పేపర్ సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీలో మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ బి, అలాగే ప్రాజెక్ట్ అసిస్టెంట్, అలాగే సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులతో మీ ముందుకు రావడం జరిగింది. ఇది స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.